హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సాయిఫ్ అలీ ఖాన్ని కత్తిపోటుతో దాడి చేసి పారిపోయాడు ఒక దొంగ. ఇప్పుడు ఇదే బాలీవుడ్లో చాలా అంటే చాలా సంచలనం రేపుతుంది. సో అంతా ఇదిలో ఉండి అపార్ట్మెంట్లోకి అసలు ఆ దొంగ ఎలా చొరబడ్డాడు, ఎందుకు సైఫ్ అలీ ఖాన్ని టార్గెట్ చేసి పొడవాల్సి వచ్చింది, ఇదంతా కూడా చాలా మిస్టరీగా ఉంది. గంట గంటకి అప్డేట్ అనేది మారిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి ఈ విషయంపై ఏం జరిగింది, ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, సైఫ్ అలీ ఖాన్ భైరవాలో కూడా విలన్ గా యాక్ట్ చేశాడు. సో దొంగ చొరబడి పొడవడం అనేది ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసేస్తుంది ఈ ఇష్యూ అనేది. సో అసలు ఏం జరిగింది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. అంటే ఒకటైతే నిజమండి, ఇది దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎవరిపైన కానీ దాడి చేయడమే తప్పు అనుకుంటే కత్తిపోట్లో గురి కావడం అనేటువంటిది సామాన్య విషయం కాదు. పైగా 6 చోట్ల పొడిచారు. వెన్నెముక దగ్గర తీవ్రమైన కత్తిపోటు వచ్చింది, ద్రవం కూడా స్రవిస్తూ ఉండింది. లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఒక సెలబ్రిటీ ఇల్లు అంత సులువుగా చొరబడ్డానికి అనుకూలంగా ఉంటుందా? ఇది భద్రతా వైఫల్యమా? ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సీసీ కెమెరా ఉంటుంది, పక్కాగా ఉంటుంది. అలాంటి దాంట్లోనే ఎలా చొరబడగలిగారు అంటే అర్థం ఏంటంటే చొరబడలేదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడు అని. అదే చెప్పబోతున్నా. ఒకవేళ ఆల్రెడీ ఇంట్లో ఉన్నారు అంటే సిబ్బందితోనే పరిచయం ఉండే ఉంటారు. సో ఇప్పుడు ఉన్న సిబ్బందికి పరిచయం ఉన్న వాళ్ళ, లేదా పాత సిబ్బందికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు కలిసి ఏమైనా దాడి, ఇది పక్కా ప్లానింగ్ గా జరిగింది కానీ అదాటుగా జరిగింది అయితే కాదు. ఇంకొక విషయం ఏంటంటే దొంగతనం చేయడానికి వచ్చి చేసినటువంటి కత్తిపోట్లు అయితే అస్సలు కాదు. ఇది వాంటెడ్గా ఒక దురుద్దేశపూర్వకంగా జరిగిన దాడిలాగానే చూడాలి. అంతమొందించడానికే సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని అంతమొందించడానికి జరిపిన కుట్రగానే చూడాలి కానీ దొంగతనం చేయడానికి వచ్చాడు, ఈయన వెంటనే మేల్కొన్నాడు, పని మనిషిని రక్షించడం కోసం మేల్కొన్నాడు, వెంటనే వాడొచ్చి వీడిని పొడి చేశాడు. దొంగతనం చేసేకి వచ్చేవాడు అయితే కనుక కేకలేస్తే పరిగెత్తి పారిపోతాడు. కత్తితో ఎందుకు పొడతాడు? మధ్యలో అటాక్ జరుగుతున్నప్పుడు అవన్నీ కాదు సార్. ఇంకోటి కూడా ఏంటంటే గొడవ జరిగింది కూడా ఎక్కడ, ఆయన కుమారుడి రూమ్ గది దగ్గర జరిగింది ఇదంతా. సో అక్కడ గదిలో వాడు ఆల్రెడీ దాక్కుని ఉన్నాడేమో. గదిలో వాడు దాక్కున్నంత లీజర్ అక్కడ ఎలా ఉంది? కొడుకు ఉన్నాడా లేదా, వాడు ఎక్కడున్నాడు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు, కరీనా కపూర్ ఎక్కడ వెళ్ళింది, ఆమె ఇంట్లో ఉందా, బయట ఉందా? కానీ రెండు వెర్షన్లు ఉన్నాయి. ఆమె ఇంట్లో ఉంది అనేది ఒక వెర్షన్ అయితే, రెండో వెర్షన్ ఏంటంటే ఆమె చెల్లి అయిన అక్క అయినటువంటి కరిష్మా కపూర్ తోన డిన్నర్ డేటింగ్కి వెళ్ళింది అని సోషల్ మీడియాలో ఫోటోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో 2 వెర్షన్లు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంత తీవ్రంగా దాడి చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది కేవలం తేలిగ్గా తీసుకునేటువంటి దాడి అని మాత్రం నేను అనుకోను. పైగా ఆ క్షణాన ఆ సమయంలోన కారు లేకపోవడం ఏంటి, సొంత వాహనం లేకపోవడం ఏంటి, కుమారుడు ఆటోలో తీసుకుపోవడం ఏంటి లీలావతి హాస్పిటల్కు? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. మీరు సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అంటారు వీటన్నిటి. కాబట్టి దట్టు తెల్లవారుజామున 3 గంటల టైం, ఆ టైం ఓకే. చోరీ చేయడానికి కూడా అదే టైం ఎన్నుకుంటారు, లేదా మర్డర్ చేయాలన్నా అదే టైం. వాళ్ళ బ్రాహ్మీ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాలు చేయడానికి అంతా. సో అదే ఎన్నుకుంటారు, ఎందుకంటే అప్పుడు నిద్ర బాగా పీక్గా వెళ్ళేటువంటి టైం. ఆ టైంలోన లోపల ఏం జరిగింది అనడానికి సీసీ కెమెరాలు ఉంటాయి కదా. మరి సీసీ కెమెరాలు ఆ ప్లేస్లో లేవా? ఒకవేళ సీసీ కెమెరాలు అక్కడ లేవంటే సీసీ కెమెరాలు ఎక్కడ లేవో అక్కడే దాడి చేయడానికి ముందస్తు ప్లాన్. అంటే బెడ్రూమ్ అన్నారు, ఇప్పుడు కుమారుడు బెడ్రూమ్ అన్నారు కాబట్టి మాక్సిమం సీసీ కెమెరా ఉండకపోవచ్చు. సో ఆ ప్లేస్ ని ప్లాట్ చేశారు. క్యారిడార్ వరకే ఉంటుంది. ఇప్పుడు మన ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్ 11th ఫ్లోర్. అవును. సో క్యారిడార్ కి మాత్రమే సీసీ కెమెరా పరిమితమై ఉంటుంది. హాల్లో గానీ బెడ్రూమ్ లో గానీ ఇంకెక్కడ కూడా ఉండదు అనమాట. అంటే దట్టు సెలబ్రిటీ ఇల్లు కాబట్టి ఉండకపోవచ్చు. 90% ఉండదు. నేను అనేది ఏంటంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో ఆ ప్లేస్ని మొదటే రెక్కి చేసి ఉంటారు. ఇది ఉన్నట్టుండి చేసిన హత్యాయత్నం. నేను దీన్ని హత్యాయత్నమే అంటాను. చాలా మంది దాడి అంటున్నారు కానీ నాకైతే ఇది దాడిలా కనిపించట్లేదు. దాడి చేసేవాడైతే ఒక కత్తిపోటు పొడిచేలా పరిగెత్తిపోతాడు, లేదా పరిగెత్తనే పోతాడు. 6 పోట్లు ఎందుకు పొడుస్తాడండి?
6 కత్తిపోట్లు ఎట్లా పొడుస్తారు? చంపాలని ఉద్దేశం. ఏదో లోపల ఉంది. మళ్ళీ వాడికి ఉందా లేదా వాడిని ఎవరైనా ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించారా? వాడిని ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించారన్నప్పుడు ఇప్పుడు వెంటనే చూడాల్సింది ఏంటంటే సైఫ్ అలీ ఖాన్కు కుటుంబంలో శత్రువులు ఎవరున్నారు, కుటుంబం బయట శత్రువులు ఎవరున్నారు. సరే ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, పైగా ఆయన వాళ్ళ నాన్న కూడా మంచి రాజవంశం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు ఉన్నాయి, మోసం పోయేంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తి వ్యవహారాల మధ్య గొడవలు అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకు మంచు మనోజ్కు మంచు విష్ణుకి ఎట్లయితే గొడవలు అయినాయో అక్కడ కూడా ఏమైనా అంతర్గత గొడవలు ఉన్నాయా? పైగా ఆయనకు మొదటి భార్య ఉన్నారు, ఆ తర్వాత కరీనా కపూర్ రెండవ భార్య. మొదటి భార్యకు రెండవ భార్యకు మధ్య ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా? ఆ కలహాలు ఏమైనా ఇటువైపు ఏమైనా దారి తీసాయా? ఇవన్నీ కాకుండా ఆయన శత్రువులు ఎవరైనా ఉన్నారా? సినీ పరిశ్రమలో శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇవేవి కాకుండా ఆయన ఆస్తి కానీ ఆయన పైన కానీ చెప్పడానికి ఎవరైనా ఏమైనా సుపారీ ఇచ్చారా లేదా రెక్కి ఏమైనా నిర్వహించారా? ఇవేమీ జరగకుండా 6 కత్తిపోట్లు ఎట్లా వస్తాయి? కాబట్టి సంథింగ్ ఈజ్ దేర్, ఫిషీగా ఉంది. దీన్ని పోలీసులు మళ్ళీ త్వరితగతిన ఎంక్వైరీ చేయాలి. చేస్తే మళ్ళీ దర్యాప్తు లోతుగా చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? పూర్తి ఇంటర్నల్గా వెళ్ళిపోయారనుకోండి ఇన్వెస్టిగేషన్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరో వాళ్ళు అక్కడ కనిపించేస్తారు, అక్కడతో ఆగిపోవడము. యాక్చువల్గా కుమారుడి రూమ్లో ఉన్నప్పుడు పని మనిషి వచ్చి చూసి గట్టిగా అరవడం వల్ల సైఫ్ అలీ ఖాన్ అసలు కుమారుడు రూమ్ లో ఉంది అంటే కుమారుడు ఎక్కడ ఉన్నాడు? కుమారుడు కూడా అదే రూమ్ లో ఉన్నాడు. ఆ ఇంటి తెలియదు, అతను కూడా మీరు ఆలోచించగా జరిగింది. అంత సెక్యూర్డ్ సొసైటీ, హైఫై సొసైటీ అది. అవునండి. సెలబ్రిటీస్ ఉండేది ఏమి సామాన్యమైనటువంటి స్లమ్ ఏరియాస్ లో ఉండరు కదా, మిడిల్ క్లాస్ ఇళ్లలో ఉండరు కదా. పండక్కని ఊరు వెళ్ళిపోతే కనుక తాళాలు తీసి పగలు కొట్టి చోరీ చేసుకుని వెళ్ళిపోవడానికి అంత ఇన్సెక్యూరిటీగా ఉండదు కదా. పైగా దానికి ఓటీపీలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయండి. వీటన్నిటినీ కాదని వాళ్ళ ఇంటి లోపలికి చొచ్చిపోయి వాళ్ళ బెడ్రూమ్ దాకా వెళ్ళి కాపు కాయడం అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందే. ఇది అదాటుగా జరిగింది కాదు, ఇది చోరీ అని కూడా నేను అనుకోను. చోరీకి ఇంత పెద్ద ఘోరం జరగదు. సంథింగ్ హ్యాపెండ్. ఇక్కడ మీరు అన్నట్టు ఓకే అనుకుంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు పని మనిషి చూసి చెప్పడం వల్ల పని మనిషిని అటాక్ చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు అని కొన్ని కథనాలు రాసినాయి. అసలు పని మనిషి కూడా ఇందులో పార్ట్ ఏమో ఎవరికి తెలుసు? హూ నోస్? పెద్ద పెద్ద ఇళ్లలోన ఏది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్ళీ పని మనిషి పైన దాడి చేయాలనుకుంటే పని మనిషి పైన నిజంగా వాడు హత్యాయత్నం చేసే పాట అయితే పని మనిషిని ఎందుకు ప్లాట్గా ఉంచుకుంటారు? డైరెక్ట్గా వినిపైన వెళ్ళిపోతారు. లేదా పని మనిషి పైన హత్య చేస్తున్నట్టుగా నటించి ఆమెను ఇన్వాల్వ్ చేస్తున్నట్టు నటించి ఎలాగూ ఎవరో ఒకరు వస్తారు, వచ్చినప్పుడు డైవర్ట్ చేసి లోపలికి వెళ్ళిపోదామా అని ఉండొచ్చు. లేదా ఒకవేళ ఇతనే వస్తే ఇతనే వేసేద్దామని ఉండొచ్చు. అది మిస్ఫైర్ అయింది. ప్లాట్ పక్కాగా జరిగింది, మిస్ఫైర్ అయిందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఎవిడెన్సెస్, జరిగినటువంటి తీరు, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్, సంఘటన తీవ్రతను చూస్తే ఇది చోరీ కోసం వచ్చిన వాళ్ళు చేసిన పనిగా నాకు అనిపించదు. ఖచ్చితంగా హత్యాయత్నమే. వాళ్ళు సరిగ్గా ప్రయత్నించి ఉండుంటే ఈ పాటికే అక్కడ శవం పడి ఉండేది. ఈ రకంగా సైఫ్ అలీ ఖాన్ అదృష్టవంతుడు, ఆయనకు ఆయుష్ ఉంది. బట్ దీని అంతా రీచెక్ చేసుకోవాలి ఎక్కడ ఏం జరిగింది అనేది. అదే పోలీసులు కూడా ఎంక్వైరీ అది చేస్తారు. చాలా సీరియస్ గా 7 క్లూస్ టీమ్ బయటకు వచ్చాయి. ఇప్పుడు 7 క్లూస్ టీమ్ అక్కడ తిరిగి డిప్లాయ్ చేశారట. ఇది ఈజీ విషయం కాదు కదండి. 7 క్లూస్ టీమ్ దిగారు. ఏదో ఒకటి అయితే తేలుతుంది, తేలకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక దొంగనే వచ్చి ఈ పని చేశారంటే అది థ్రెటన్ వచ్చి కేవలం సైఫ్ అలీ ఖాన్కే కాదు, బాలీవుడ్ లో ఉండేటువంటి ప్రతి సెలబ్రిటీ కూడా అలర్ట్ కావాల్సినటువంటి విషయం. పాత కక్షలు అంటే మాత్రం ఇంకెవరు చేయగలిగింది ఏం లేదు, అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించింది. సరే సార్, చూద్దాం ఈ కేసు ఎలా టర్న్ తీసుకుంటుంది ఏంటది. మరోసారి డెవలప్మెంట్ ఏమైనా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది చూసారు కదా సైఫ్ అలీ ఖాన్ కేసు అనేది. సో మలుపులు కూడా తిరగబోతోంది. ఆ కేసు ఎటుపోతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరికీ కూడా బాలీవుడ్ కూడా ఒక్కసారి ఉలిక్కి పడిన సంఘటన ఇది. సో మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.